వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నవంబర్ 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం గురించి తెలుసుకుందాం. రాశి నుంచి 2వ ఇంట కేతువు, అష్టమ స్థానంలో రాహువు, సప్తమ స్థానంలో శని వక్రత్యాగము, పంచమ స్థానంలో శుక్రుడు, అలాగే 4వ ఇంట రవి బుధుడు, 12వ ఇంట కుజుడు మరియు కుజుడు స్తంభించి ఉండడం, మరియు 10వ ఇంట గురువు వక్రత్యాగం. వెరసి చూసినట్లయితే అసలు ఈ సింహరాశి వారికి ఉన్నటువంటి 15 రోజులలో 5 రోజులు తప్ప 10 రోజులు కూడా బాగా అనుకూలించే సమయం. కాబట్టి సాధారణంగా అవకాశాలన్నీ కూడాను అన్ని రోజులు మనవి కావుగా, కానీ ఈ సింహరాశి వారికి అద్భుతమైనటువంటి రోజులుగా గోచరమవుతున్నాయి. అయితే ప్రధానంగా మరి అన్ని రోజులు బాగుంటే కొన్ని సమస్యలు కూడా ఎదుర్కోక తప్పదు. ఏ గ్రహ ప్రభావం వలన? వ్యయమందు కుజుడు, అలాగే సప్తమందు శని, మరియు అష్టమందు రాహువు, మరియు అర్ధాష్టమందు రవి యొక్క ప్రభావం వలన పనులలో ఒత్తిడి అధికంగా ఉంటుంది. జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వాముల మధ్య కొంత పొరపచ్చాలు వచ్చే అవకాశాలు గోచరమవుతున్నాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. అలాగే ఎక్కువగా పని చేస్తే తప్ప ఫలితాలు పొందలేనటువంటి పరిస్థితి గోచరమవుతుంది. ఇక ఏతావాత చెప్పొచ్చేది ఏమిటంటే, అనుకూలమైన రోజులు ఉన్నప్పుడు ప్రయత్నములు అధికంగా చేసి దానివలన ఫలితములు ఎక్కువగా పొందవచ్చు. అనుకూలత లేని రోజులు కేవలం 5 రోజులు మాత్రమే. ఈ 5 రోజులు కొంత కష్టపడ్డ మిగతా రోజులన్నీ కూడాను మీరు దైవానుగ్రహంతో ముందడుగు వేయవచ్చు. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, రోజులు బాగున్నా గ్రహ సంచారం అనుకూలంగా లేని కారణం చేత కొన్ని సమస్యలు తప్పవు. ముఖ్యంగా ఎఫ్ఎంసీజీ రంగము, రెస్టారెంట్ బిజినెస్లో, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, హోటల్ ఇండస్ట్రీ, రెస్టారెంట్ బిజినెస్లో ఉన్నవాళ్ళు, అలాగే సూపర్ మార్కెట్లో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళకందరికీ కూడాను లాభదాయకమైనటువంటి పరిస్థితులు గోచరమవుతున్నాయి. ముఖ్యంగా తీర్థయాత్రలు చేసే అవకాశాలు సింహరాశి వారికి గోచరమవుతున్నాయి. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే ఉద్యోగార్థులకి కొంత ఇబ్బందికర పరిస్థితులు తప్పవు. తోటి ఉద్యోగస్తులు లేదా ఉన్నతాధికారుల యొక్క సహాయ సహకారాలు లేకపోవడం, తోటి ఉద్యోగస్తులు మరియు ఉన్నతాధికారుల యొక్క ఆగ్రహానికి గురవ్వడం, తద్వారా కొన్ని సమస్యలు పొందే అవకాశం ఉంటుంది. నిరుద్యోగస్తులు బాగా కష్టపడితే తప్ప ఉద్యోగం లభించదు. అయితే వివాహం కాని యువతి యువకులకి మాత్రం అద్భుతమైనటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి. సంబంధాలు నిశ్చయం చేసుకోవడానికి అనుకూలమైనటువంటి సమయముగా చెప్పవచ్చు. కాబట్టి సంబంధ వెతుకులాటలో మీకు చాలా ప్రశాంతత గోచరమవుతుంది. ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే వ్యాపారస్తులు, ఏ వ్యాపారస్తులైనా కానీ ఇది అనుకూలమైనటువంటి సమయం కాదు వ్యాపార విస్తరణకి. కాకపోతే వ్యాపార విస్తరణకి ఏ విధంగా చేసుకోవాలనే ప్రణాళికలు ఆలోచించడానికి మాత్రము, ప్రణాళికాబద్ధంగా ముందడుగు వేయడానికి మాత్రం అనుకూలమే, కానీ వ్యాపార విస్తరణకి తగు సమయం మాత్రము కాదు. ఇక రైతులు కనుక చూసుకున్నట్లయితే భూగర్భ గనులు శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు, అనగా మైనింగ్ వ్యాపారస్తులకి కష్టములు తప్పవు. రైతులు కూడా ఉన్నటువంటి పంటలనే మీరు వేసుకోండి, మీకు బాగా తెలిసిన పంటలనే మీరు నడుపుకోండి. ఎందుకనంటే కొత్త కొత్త పంటలు జోలికి వెళ్ళినప్పుడు ఆశించిన మేర మీరు దిగుబడిని లాభాల బాటలో పయనింప చేయలేరు. కాబట్టి ఉన్న పంటలు, మీకు తెలిసిన జ్ఞానం ఉన్నంతవరకే ఆ పంటలను వేసుకునే ప్రయత్నం చేయండి. ఇక విద్యార్థులకి చూసుకున్నట్లయితే ప్రధానంగా విద్యార్థులకి అనూహ్యమైనటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి. అధ్యాపకులు అనగా ప్రొఫెసర్స్ యొక్క సహాయ సహకారాలతో మీ సమస్యల్ని పరిష్కరించుకుంటారు. ముఖ్యంగా కోరుకున్న చోట మీకు సీట్లు లభించే అవకాశాలు కూడా గోచరమవుతున్నాయి. అయితే ఏతావాత ఈ కుజ శని రాహు రవిల యొక్క అనుగ్రహాన్ని గనక పొందినట్లయితే చాలా మటుకు శుభ ఫలితాలు పొందుతానని చెప్పవచ్చు. అయితే ఈ యొక్క 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఏ రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది, ఖర్చులు ఎట్లా ఉంటాయి, ఆదాయం ఎలా ఉంటుంది, ప్రశాంతత ఎప్పుడు ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకునే ముందు వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక. ఈ యొక్క నవంబర్ 15వ తారీఖు రోజున కార్తీక పౌర్ణమి సందర్భంగా పరమేశ్వరుడు సాక్షాత్తు త్రిపురాసురుని సంహరించినటువంటి క్షేత్రము త్రిపురాంతకం. ఈ త్రిపురాంతకంలో జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి మరియు
వృషభ, మిథున, కర్కాటక, సింహతుల, వృశ్చిక, మకర, కుంభమీన రాశుల్లో జన్మించిన వారికి శనిదోష పరిహారార్థమై మొత్తము సర్వదోష నివారణ పూజలు అనేటువంటివి హోమాలు పర్ హెడ్ 1500 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే ఈ యొక్క తండ్రి వైపు 6 తరాలు, తల్లి వైపు 3 తరాల్లో కుటుంబంలో ఏవైనా దుర్మరణాలు అంటే రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, క్యాన్సర్తో చనిపోవడం, 60 సంవత్సరాల లోపల ఏ విధంగా చనిపోయినా పితృదోషము అని అంటారు. ఇట్టి పితృదోషం వల్ల మానవుల జీవితాల్లో అనుకున్నది ఏదీ జరగకపోవడము, వివాహము, సంతానాలు కలగకపోవడము, అలాగే జీవితంలో అభివృద్ధి ఉండకపోవడము, సంతోషం లేకపోవడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క పితృదోష నివారణ కార్యక్రమంలో ఆఖరి సోమవారం, కార్తీక సోమవారం నవంబర్ 25వ తారీఖు రోజున జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే 16, 17 తారీఖుల్లో మీ యొక్క ఉద్యోగములో మీరు అభివృద్ధిని పొందుతారు. అనగా నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభిస్తుంది. ఉన్నతాధికారుల యొక్క సహాయ సహకారాలతో మీరు ముందుకు సాగుతారని చెప్పవచ్చు. ఇక 18, 19, 20 తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే అన్ని రంగాలలో ఉన్నటువంటి వారికి అవకాశాలు పుష్కలంగా లభిస్తాయి, సందేహమే లేదు. అన్నింటా విజయాన్ని పొందుతారు. ఇక 21, 22 తారీఖుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ఒక జిగ్జాగ్ లాగా అనిపిస్తుంది. ఏ పని చేయాలన్న ఆసక్తి ఉండదు. 23, 24, 25 తారీఖుల్లో పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ పూర్తి చేసుకుంటారు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ మిత్రులతో, సభ్యులతో ఆనందంగా గడుపుతారు అని చెప్పవచ్చు. 26, 27 తారీఖుల్లో కనుక గమనించుకున్నట్లయితే కుటుంబంలో సభ్యులతో వాగ్వివాదాలు చోటు చేసుకుంటాయి. కంటికి సంబంధించిన, పంటికి సంబంధించిన సమస్యలతో బాధపడతారు. ముఖ్యంగా ధనము ఖర్చు అవుతుంది. ఇక 28, 29 తారీఖుల్లో చూసుకున్నట్లయితే రాని బాకీలు వసూలవుతాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలతో మీ యొక్క అవసరాలని పూర్తి చేసుకుంటారు. తద్వారా ఆనందంగా ఉంటారు. ఇక 30వ తారీఖు రోజున వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. ఖర్చులు కూడా అధికంగా ఉన్నాయి, గోచరం అవుతున్నాయి. కాబట్టి ఏతావాత చెప్పొచ్చేది ఏమిటంటే 21, 22, 26, 27, 30 తారీఖుల్లో ప్రశాంతత లేని జీవితంతో పాటు ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. కాబట్టి ఖర్చుల్ని వాయిదా వేసుకోవడమో, ఖర్చుల శాతాన్ని తగ్గించుకోవడం కనుక చేసుకున్నట్లయితే మరింత మెరుగైన ఫలితాలు పొందుతారని చెప్పొచ్చు. ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారు ప్రతిరోజు సూర్యుడికి నమస్కారం, సూర్యాష్టకం 6 సార్లు పారాయణం చేయడం, అలాగే రాహుకాలంలో కాలభైరవాష్టక పారాయణం రోజుకి 3 సార్లు కనుక పారాయణం చేసినట్లయితే చాలా మటుకు సమస్యలు అనేటువంటి తీరుతాయి. ఈ యొక్క చెప్పినటువంటి ఫలితాలు గోచార రీత్యా మీ రాశికి సంబంధించినటువంటివి. మీ యొక్క జన్మకుండలి రీత్యా అనగా సమస్యలు అధికంగా ఉన్నట్లయితే మీ యొక్క జన్మకుండలి రీత్యా జన్మల లగ్నాత్ ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతుల యొక్క ప్రభావం అని గమనించి దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిషులను కనుక సంప్రదించినట్లయితే తప్పకుండా మెరుగైనటువంటి పరిస్థితుల్లో మీరుంటారని తెలియచేసుకుంటూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.